నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తర్వాత పార్లమెంట్లో అనూహ్యంగా గోల్డ్ ధరలు తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి తాజాగా క్రమక్రమంగా తగ్గుతూ 5,000 రూపాయలకు కంటే కూడా దిగువ స్థాయికి తగ్గుదల కనిపించింది చాలా కాలం తర్వాత గోల్డ్ దీంతో చాలామంది కొనుగోలుదారులు ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో గోల్డ్ షాపులకి పరుగులు తీస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది దాంతో చాలా జ్యువెలరీ షాపులన్నీ కూడా జనాలతో కలకల్లాడుతున్నాయి మళ్ళీ ఇంత ధర తగ్గుతుందో లేదనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి ప్రక్రియకి అందరూ కూడా పూనుకున్నట్టు కనపడుతుంది ఆ వార్త ఒకసారి చూద్దాం పసిడి దుకాణాలు కలకల సుంకం తగ్గింపే కారణం 3 రోజులలో 5,000 తగ్గినటువంటి ధర సో కేంద్ర బడ్జెట్ పుణ్యమాని నగల షాపులు కిటకిటలాడుతున్నాయి శుక్రవారం ధర కొద్దిగా పెరిగిన బడ్జెట్ తర్వాత 10 గ్రాముల మేలిమి బంగారం ధర 5,000 తగ్గి 70,500 సమీపంలో ట్రేడ్ అవుతుంది దీంతో వచ్చిందే ఛాన్స్ అన్నట్టుగా కొనుగోలుదారులు పెద్ద ఎత్తున నగల దుకాణాలకు వస్తున్నారు బడ్జెట్కు ముందు కిలో లక్షకు చేరువైనటువంటి వెండి ధర ప్రస్తుతం 84,000కు చేరువలో ట్రేడ్ అవుతుంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం వెండిపైన విధించే దిగుమతి సుంకాన్ని బడ్జెట్లో 15% నుంచి 6%కి తగ్గించారు అంటే చాలా ఎక్కువనే ఇది కొనుగోలుదారులతో పాటు నగల వ్యాపారులకు కలిసి వస్తుంది దిగుమతి సుంకం తగ్గింపుతో ఆర్థిక మంత్రి పసిడి స్మగ్లింగ్కు చాలా వరకు చెక్ పెట్టాలని పరిశ్రమ వర్గాలు పెట్టారని దీంతో కిలో బంగారం దిగుమతిపై చెల్లించే దిగుమతి సుంకం 9.82 లక్షల నుంచి 3.93 లక్షలకు తగ్గింది కాగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 50 పెరిగి 70,700కు చేరింది ఇదే సమయంలో కేజీ వెండి ధర 400 పెరిగి 84,400 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్తున్నారు సో దేశవ్యాప్తంగా కూడా ఒకటే ధర ప్రస్తుతం బంగారం వెండిలో దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఉంది దీనికి గుడ్ బై చెప్పి ఒకే దేశం ఒకే ధర కోసం బులియన్ మార్కెట్ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి వచ్చే నెల నుంచి పశ్చిమ బెంగాల్తో పాటు తూర్పు భారతం అంతా ఒకే విధంగా ధర విధానం అమలు చేసేందుకు పరిశ్రమ వర్గాల చర్యలు చేపట్టాయి 6 నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ మెహ్రా చెప్పారంట సో ఇక నుంచి ఢిల్లీలో ఒక ధర బెంగళూరులో ఒక ధర ముంబైలో ఒక ధర హైదరాబాద్లో ఒక ధర ఉండేటువంటి పరిస్థితి లేదు దీనికి సంబంధించి వీళ్ళు కసరత్తు కూడా చేస్తున్నారు దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఒకే రకమైనటువంటి పసిడి ధరలు ఉండేటువంటి విధంగా ప్రణాళిక రచిస్తున్నారు ఇది ఒక ఇంపార్టెంట్ వార్త కూడా మనం చూడొచ్చు అది నెక్స్ట్ మంత్ నుంచి అంట సో ఇక నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళి కొంటే తక్కువ వస్తుందనేటువంటి ఉద్దేశం కూడా ఉంటుంది ఎక్కడ కొన్నా కూడా ఒకటే రేట్ ఉంటుంది రైట్ పసిడి పిఎస్యులను ప్రైవేటీకరించండి అనిల్ అగర్వాల్ ప్రస్తుతం మన దేశానికి పసిడి అవసరాలు 99.9%కి దిగుమతులే దిక్కు ప్రభుత్వ రంగంలోని భారత్ గోల్డ్ మైన్ హుట్టి గోల్డ్ మైన్స్ కంపెనీలను ప్రైవేటీకరిస్తే ఉత్పత్తి భారీగా పెరిగి దిగుమతుల భారం చాలా వరకు తగ్గుతుందని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు ఇలా చేయడం వల్ల పసిడి ఉత్పత్తిలో భారత్ ప్రముఖ దేశంగాను అవతరిస్తుందన్నారు దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు సో ఆయన ఏం చెప్తున్నాడంటే పిఎస్యులను ప్రైవేటీకరించండి దాంతో మన ఇతర దేశాల నుంచి బంగారం కొనుగోలు కాకుండా మనమే స్వయం ఉత్పత్తిలో అధిక శాతం కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది దాంతో క్రమంగా బంగారం ధరలు కూడా మన దేశంలో తగ్గుతాయి ఇతర దేశాలు కూడా ఉత్పత్తి ఎగుమతి చేయొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించారు దానికి సంబంధించి వార్త చూడాలి దానికి ఎట్లా రియాక్ట్ అవుతారని ఏదేమైనా కూడా ఇది ఓవరాల్గా పరిస్థితి ప్రస్తుతం 5,000కు క్రమంగా తగ్గినటువంటి పసిడి ధరల నేపథ్యంలో ఇదే అదనుగా అందరూ కూడా కొంటున్నారు ఇక ఇంతకంటే తగ్గేటువంటి పరిస్థితి లేదు ఆల్రెడీ చూడొచ్చు ఢిల్లీలో 50 రూపాయలు పెరిగింది వెండి 400 రూపాయలు పెరిగింది అంటే ఈ రోజు నుంచి క్రమంగా కొద్దిగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగానే ట్రేడింగ్ చూస్తుంటే మనకు కనిపిస్తుంది కాబట్టి నిన్న ఈరోజు పూర్తిగా బంగారం కొనుగోలు చేసేందుకు జ్యువెలరీ షాపులకు క్యూ కట్టారు ఈ రోజు కూడా ఇంకా చాలామంది కొనేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా ఈ కేంద్రం తగ్గించినటువంటి సుంకంతోనైతే జ్యువెలరీ షాపులన్నీ కూడా కలకల్లాడుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి